నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కేఓసీలో వివిధ యూనియన్ల నుండి ఐఎన్టీయూసీ యూనియన్లో భారీ చేరికలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేక్లపల్లి మండలం కేఓసీలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఫిట్ మీట్ జరిగింది. ఈ ఫిట్ మీట్ కి ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొన్నారు. కేఓసీ కార్మికులు వివిధ యూనియన్లకు రాజీనామా చేసి శ్రీ లింగాల జగన్నాథం ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే గౌరవశ్రీ కోరం కనకయ్య నాయకత్వంలో ఐఎన్టీయూసీ యూనియన్లో 30 మంది కార్మికులు చేరినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్మికులు ఐఎన్టీయూసీ గడియారం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. కార్మికులు ఎవరికి భయపడవద్దని, కార్మిక కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని, డ్యూటీలో ఉన్న అధికారులు కూడా కార్మికులను ఇబ్బందులు పెడితే సహించేదే లేదని, తగు చర్యలు తప్పకుండా తీసుకుంటామని, కార్మికులు ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు గడియారం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ కన్నయ్య, ఎస్కే మహమ్మద్, కేఓసీ బ్రాంచ్ నుండి ఈ రాములు, హరిసింగ్, అన్వర్, కోటిరెడ్డి, బి రామారావు, కలవల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సురేష్, బి నాగేశ్వరరావు, కుమార్ సింగ్, సమ్మయ్య, జి ప్రేమ్ కుమార్ మరియు సింగరేణి కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో ఐఎన్టీసీ యూనియన్ ద్వారా పిట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కోరం కనకన్న నాయకత్వంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి రాజీనామా చేసి ఐఎన్టీసీలో జాయిన్ అయిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఇల్లందు డివిజన్ కాపాడుకోవాలంటే అధికారం గల పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకుపై ఓటు వేస్తే మన హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇల్లందులో ప్రధానమైన ఒక అంశం ఏంటంటే కార్మికులందరూ కూడా గమనించాలి. జేకేఓసీ ఎక్స్టేషన్ మైన్ మరి ఏదైతే అది బంద్ అయితే మరి మనకు మనగడ లేకుండా పోద్ది కాబట్టి రోంపేడు ఓపెన్ కాస్ట్ ఏదైతే రోంపేడులో జేకేఓసీ ఎక్స్టేషన్ మైన్ తీస్తున్నామో ఆ మైన్లోనే ఈ జేకేఓసీలో పనిచేస్తున్న కార్మికులను సర్దుబాటు చేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ తోటే మేము యూనియన్లో ఎన్నికల్లో ఉన్నాం. అది సరి చేసే కాదు, సాధించి పెడతాం, మా డివిజన్ కాపాడుకుంటాం. ఐఎన్టీసీ యూనియన్ ద్వారా జనక్ ప్రసాద్ నాయకత్వంలో, సంజీవరెడ్డి గారి నాయకత్వంలో సాధించి పెడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇల్లందులో ఇంకోటి డిప్యుటేషన్ మీద ఉన్న కార్మికులు కోయగూడెంలో ఉన్నారు, సిహెచ్పిలో ఉన్నారు, తదితర డిపార్ట్మెంట్లో కూడా డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. ఆ కార్మిక సోదరులకు ఐఎన్టీసీగా మేము ఒక హామీ ఇస్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితులు దిగులు పడద్దు. ఆ డిప్యుటేషన్ మేము మీకు రేపు డిసెంబర్ కల్లా క్లోజ్ అవుతుందని మీరు బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలాంటి దిగులు పడకుండా మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఈ డివిజన్ నుంచి డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసి పంపించే విధానంగానే మేము అడ్డుకుంటాం, ఇక్కడే ఉంచుకుంటాం, ఇక్కడే మీరు పనిచేసే విధంగా వెసులుబాటు కల్పిస్తాం అనేది ఐఎన్టీసీ యూనియన్ గా మీకు హామీ ఇస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనం ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఇల్లందు మనగడలో మరి నా కార్మిక సోదరులు కోయగూడలో పనిచేస్తున్న వాళ్ళు, జేకేఓసీలో పనిచేస్తున్న వారు తను ఎలాంటి కంపెనీకి రిపోర్ట్ లేకుండా, యాక్సిడెంటల్ ఫ్యాటల్ రిపోర్ట్ లేకుండా మరి 11 డివిజన్లలో మొదటి స్థానంలో ఉంచిన నా కార్మిక అన్నలను మేము వారి పాదాభికి వందనం చేస్తున్నాం. ఈ రకంగా కష్టపడే శక్తి ఉన్న నా కార్మికులు రేపు ఇల్లందు డివిజన్ బంద్ అయితే బయటికి ఎందుకు పోవాలనేది మేనేజ్మెంట్ వారు కూడా మనం గమనించి, ఇల్లందు డివిజన్ ఉంటే ఇలాంటి సమర్థవంతమైన కార్మిక వర్గం ఉంది కాబట్టి మనకు ఎక్కడ గాని ఈ 11 డివిజన్లో మొదటి స్థానం ఉంచిందంటే నా కార్మికుల శక్తి, ఇల్లందులో పనిచేస్తున్న కార్మిక లోకం ఎంత శక్తివంతమైంది, వాళ్ళ శ్రమ ఎంత గట్టిగా ఉందనేది గమనించాలని. అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా ఐఎన్టీసీ తరఫున రేవంత్ రెడ్డి అన్నకు, మా పొంగులేటి అన్నకు, మా బట్టి విక్రమార్క అన్నకు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి మనవి చేస్తున్నాను. మరి ఇక్కడ బట్టి అన్న అయితేంది, మరి పొంగులేటి అన్న అయితేంది, తుమ్మల అన్న అయితేంది, మా కోరం కనకన్న గారి నాయకత్వంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లాగా మీరున్నారు మా డివిజన్, మా యొక్క సమిష్టి ఖమ్మం జిల్లా మంత్రులుగా. కాబట్టి మీరు మా డివిజన్ కాపాడుతారనే నమ్మకం మా కార్మిక వర్గానికి ఉంది కాబట్టి ఐఎన్టీయూసీలో జాయిన్ అవడం జరుగుతుంది. కాబట్టి మంత్రివర్గంగా మీరు ఉన్నారనే ధైర్యంతో రేపు ఐఎన్టీసీని గెలిపిస్తే మా డివిజన్ కాపాడుతారనే నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెడతారని మనవి చేస్తూ కోరం కనకన్న గారి నాయకత్వంలో గతంలో 2017లో ఎన్నికలు జరిగినప్పుడు వారి నాయకత్వంలో గెలిపించుకునే అవకాశం
మరి ఉంది కనకన్నను నమ్మి నా కార్మిక లోకం ఆ రోజు ఆ టీబీజీ కేసుకు పట్టం కట్టారు. ఈ రోజు కనకన్న కూడా ఎటు వర్గం ఉంటే అటే, కనకం అంటే బంగారం కాబట్టి కనకన్న ఎటు ఉంటే అటు మన ప్రజల మనిషి కాబట్టి, కార్మిక పక్షపాతి కాబట్టి అటు ఉంటేనే బాగుంటది అనేది కార్మిక లోకం కూడా గమనించి ఐఎన్టీసీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఈ నమ్మకాన్ని మేము ఐఎన్టీసీగా కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తూ మరి భయపడొద్దు, ఏదైనా కూడా ఐఎన్టీసీ గెలిస్తేనే ఈ డివిజన్ కాపాడుకుంటాం తప్ప లేకపోతే గుర్తింపు లేకపోతే మనం ఏమి మాట్లాడలేమనేది గమనించాలని మనవి చేస్తూ చిన్న దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇంట్రడక్షన్ గా నేను ఇవ్వగలను. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 11 డివిజన్లలో ఒక్క కోల్బెల్ట్ ఏరియాలో ఒక ఎమ్మెల్యే గెలవలేదు. దాన్ని అధిష్టానం శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం, మీ సింగరేణిలో మరి ఒక కోల్బెల్ట్ ఏరియాలో ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. మీరు యూనియన్ గా మీరు ఏం గెలిపించగలుగుతారని చెప్పేసి కొద్దిగా మనస్తాపానికి చెందినమాట వాస్తవం. అది కార్మికులకు తెలుసు, అది కార్యకర్తలకు కూడా తెలుసు. ఆ ఉద్దేశంతో కొంత డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ ఇప్పుడేదో మేము మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తున్నాం అని అంటున్నారు. అది యుద్ధం స్టార్ట్ చేసినా దయచేసి టీబీజీ కేసులో ఉన్న కార్యకర్తలందరూ కూడా మనవి చేసేది ఏంటంటే, మనం గత 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చాం, మరి 2 సార్లు కూడా గుర్తింపు సంఘం అవకాశం ఇచ్చాం. ఈసారి ఐఎన్టీసీకి మీరు అందరూ పట్టం కడితే మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకుంటాం, సింగరేణిని కాపాడుకుంటాం మనవి చేస్తూ ముగిస్తున్నాను. శుభోదయం. కోయగూడెం ఉద్యోగస్తులకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి రథసారథులు జగన్నాథం గారికి మరియు ఎమ్మెల్యే గారికి, కోటిరెడ్డి గారికి, మరియు ఈరోజు అత్యధికంగా జాయిన్ చేసినటువంటి ఆధ్వర్యం ముందుకొచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో జాయిన్ అవుతామని చెప్పేసి మరి అశోక్ గారు ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో, సత్యనారాయణ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో మేమందరం టీబీజీకేఎస్ యూనియన్లో మరి కోరం కనకయ్య గారు ఉన్నప్పుడు యూనియన్లో జాయిన్ కావడం జరిగింది. బలోపేతం చేసి మరి యూనియన్ని ముందుకు నడుపుద్దామని చెప్పేసి ఆ రోజు నుండి 10 సంవత్సరాలు యూనియన్లో పనిచేశాము. మాకు యూనియన్లో ఎటువంటి పదవులు లేవు, అయినా కూడా యూనియన్ని వదిలిపెట్టొద్దు అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పటికీ కూడా ఆ యూనియన్నే పట్టుకొని ఉంటే మొన్నటికి మొన్న జగన్నాథం గారు చెప్పినట్టు మరి ఏదైతే సెంట్రల్ కమిటీ ఉందో సెంట్రల్ కమిటీ మొత్తాన్ని డిజాల్వ్ చేసి మరి యూనియన్ ఎలక్షన్స్ లేవు అని చెప్పేసి చెప్పినప్పుడు మరి కార్మిక సోదరులందరూ మనం ఎటువైపు పోవాలి అని చెప్పేసి తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో లింగాల జగన్నాథం గారు వైస్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడి మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేమున్నాము, మీరు అందరూ వచ్చి ఐఎన్టీసీలో పనిచేయండి, కాంగ్రెస్ పార్టీలో పనిచేయండి, నిరంతరం మనం బతికినన్న రోజులు మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేద్దామని చెప్పేసి మరి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్ సమస్యలు కొన్ని ఉన్నాయి. జగన్నాథం గారు మాట్లాడారు, కేఓసి 3 ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగించారని చెప్పేసి చాలా వార్తలు వస్తా ఉన్నాయి. అది ప్రైవేట్ వాళ్లకు పోకుండా మన సింగరేణి తెచ్చుకుంటే దరిదాపుగా 30 సంవత్సరాలు ఈ పరిసర ప్రాంతము మరియు ఈ ఇల్లందు ఏరియా బతుకుతుందని చెప్పేసి మరి మేము ఆశిస్తా ఉన్నాం. ఇవన్నీ కావాలంటే గవర్నమెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లతోనే సాధ్యపడుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అటు పొంగులేటి గారు ఉన్నారు, మరి ఇక్కడ బలమైన నాయకత్వం లింగల జగన్నాథం గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి వైస్ ప్రెసిడెంట్ గారు మరి మనమందరం కలిసి టీబీజీకేఎస్ యూనియన్ నుండి ఎవరైతే వచ్చారో అందరూ కష్టపడి 3 రోజుల టైం ఉంది కాబట్టి కష్టపడి ఐఎన్టీసీ యూనియన్ ని గెలిపించుకుని ఈ ఏరియాను కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై హింద్, జై సింగరేణి. 27 జరిగేటువంటి కార్మిక సంఘం ఎన్నికల్లో మీరందరూ కూడా తప్పకుండా గడియారం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తూ, ఇప్పుడే చెప్పారు పెద్దలు, గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కార్మికులకు కావాల్సినటువంటి ఏ పనైనా సరే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఐఎన్టీసీ గెలిపించుకుంటే తప్పకుండా మీరు ఇచ్చినటువంటి వాటన్నింటి కూడా పరిష్కరించే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మెరుగైన సేవలు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఐఎన్టీసీ కానీ సిద్ధంగా ఉందని చెప్పి సోదరం మీ అందరూ తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని మనం చాలా ఆలస్యమైంది. నేను వేరే కార్యక్రమాలు అటెండ్ చేసుకుని రావడం వల్ల కొద్దిగా సమస్య మరి ఆలస్యం కావడం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా క్షమిస్తారని చెప్పి 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా కలిసికట్టుగా ఐఎన్టీసీ గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలి. మనతో పాటు మనకున్న స్నేహితులు, మిత్రులు అందరూ కూడా కలుపుకొని ఐఎన్టీసీ గుర్తుని మరి గడియారం గుర్తు గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒకసారి మీ అందరూ విజ్ఞప్తి తెలియజేస్తూ, ఎన్నికలు అయిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నటువంటి మరి ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా కూర్చొని చర్చించి
తప్పకుండా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్మిక సోదరులకు కూడా విజ్ఞప్తి, ఇప్పుడే చెప్పారు చాలా మంది కూడా ఉద్యోగులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పి, తప్పకుండా ఈ ఐఎన్టీసీ కార్యక్రమం వచ్చినటువంటి వారందరూ కూడా వారితో పాటు మిగతా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా మీరందరూ ఐఎన్టీసీకి రావాల్సిందే. వచ్చిన వారందరూ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పాటు అన్నింటి కూడా మరి కార్మికులకు కావాల్సినటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించే విధంగా పైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకునే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు యువ నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి 7వ తారీఖు గడియారం గుర్తు మర్చిపోతే మరొకసారి 27వ తారీఖు. థ్యాంక్ యూ, నమస్కారం. గడియారం గుర్తుకే గడియారం గుర్తుకే గడియారం గుర్తుకే గౌరవం ఖర్గే గారి నాయకత్వం గౌరవం ఖర్గే గారి నాయకత్వం గౌరవం ఖర్గే గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.